పోలీస్ వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా. నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు, ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మీడియాలో సర్కస్ జరగద్దు. దాంతోపాటు రైతు భరోసా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు. కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా, ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా, ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైంపాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు. ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. ఐఎమ్ హియర్ respecting Anti-Corruption Bureau and its notice to me. I will also ensure that I will give all the information that they want, but in the presence of my lawyer, because they are mischievous. They have in fact distracted, they have confused, they have in the past in fact created a situation where things that were not said by our leaders have reportedly been said and చెప్పి బయట చెప్పారు. So I am suspecting that they are operating under the instructions of a third-rate criminal called Revanth Reddy.